ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు సర్కారీ బడి విద్యార్థులు. సీతగొంది గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. సీతగొంది నుంచి గుడిహత్నూర్ మోడల్ స్కూల్ వెళ్లడానికి బస్సులు లేక ఆలస్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి బస్సులు నడపాలని కోరారు. బస్సులు వస్తలేవు. 8 గంటల నుంచి వెయిట్ చేసినా ఒక్క బస్సు వస్తలేదు. పైనుంచి పోతున్నాయి కానీ కింది నుంచి వస్తలేవు. 1 అవర్ 1.5 అవర్ అక్కడ వెయిట్ చేసినా బస్సులు వస్తలేవు. ఒకవేళ బస్సులు వచ్చినా రష్తో వస్తున్నాయి. పిల్లలు బ్యాగులు మోసినా బ్యాగులతో ఎందుకు తీసుకొస్తున్నారు, పైన పెట్టుండ్రని కండక్టర్లు తిడుతుండ్రు. పిల్లలకు బాగా సఫర్ అవుతున్నాం సార్. మేము కూడా పిల్లలకు వచ్చిన తర్వాత వాళ్ళ బాధలు చెప్తున్నారు. మాకు బస్సులో మాకు ప్లస్ ఉంటలేదు, వాళ్ళు తిడుతున్నారు, మాకు ఎక్కనిస్తలేరు, కండక్టర్లు తిడుతున్నారు, బ్యాగులు బరువుగా ఉంటే అని అందరు తిడుతున్నారు సార్. అక్కడ ఉన్న జనాలు కూడా, బస్సులో ఉన్న జనాలు కూడా తిడుతున్నారు సార్. బస్ సౌకర్యం కల్పించాలా సార్ మా పిల్లలకు. టైం టు టైం బస్సులు రావాలా సార్. మేము 10th క్లాస్ చదువుతున్నాం. రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు సార్స్ టీచర్స్ అందరు తిడుతున్నారు. మేము ఎంత ఫాస్ట్ గా బస్ స్టాండ్కి వచ్చినా ఒక్క బస్ కూడా వస్తలేదు సార్. మాకు ఒక బస్ కావాలి, ఉట్నూరు బస్ 8:15 లోపల సార్. మేము బస్సు సౌకర్యంతో బాగా సఫర్ అవుతున్నాం. మేము 8కి వచ్చినా బస్సెస్ వస్తలేవు. వచ్చినా 9:15. మేము స్కూల్కి వెళ్ళాలంటే 10 అవుతుంది. మా ఫస్ట్ పీరియడ్ కూడా మిస్ అవుతుంది. అక్కడేమో టీచర్స్ తిడుతున్నారు సార్. ఎక్స్ట్రా క్లాసెస్ కూడా అటెండ్ అవుతలేం. రేపటి నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మేము 10కి వెళ్తే మాకు ఎగ్జామ్ 9కే స్టార్ట్ అవుతుంది. మేము ఎగ్జామ్ ఎట్లా రాస్తాం, ఎప్పుడు రాస్తాం? ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 1 అవర్ అయిపోతుంది సార్. మేము ఇంకా 1.5 అవర్లో ఏం రాస్తాం ఎగ్జామ్? మాకు బస్ సౌకర్యం కావాలి సార్. 8:15కి ఒక బస్సు